రోజు జీన్స్ ఆడడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజ్ along with తాగుబోతు రమేష్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఏంటి? నేను 9 years 8 years. అప్పుడు మీరు సేమ్ ఇలాగే వచ్చారు. కాబట్టి ఊగేస్తా ఇప్పుడు వాళ్ళు స్టేట్ వస్తున్నా. అరే రమేష్ అన్న వెళ్ళి నీకు వస్తుందా అంటే నాకు ఇట్లా వస్తుంది అని. ధనరాజ్ అన్న వాడితో పడుకునే కన్నా కుక్కతో పడుకుంటే మేలు అని చెప్పి పడుకోడు. మీకు ఈ మధ్య మీ నాలికలకు అసలు నరాలు ఉండటం లేదా? మీ ఒరిజినల్ ఫేస్ చూసి మీకు ఎన్ని రోజులు ఏం చెప్పండి మీరు? నా సంగతి పక్కన పెట్టండి, పాపం మా ఆయన సంగతి ఏంటి చెప్పండి. ఎప్పుడైనా నేను ఒరిజినల్ ఫేస్ కడిగేసుకోండి ఉంటే అట్లా వెళ్తూ సుమాస్తే చెప్పండి అని వెళ్ళిపోతాడు. అలా ఓకే, నేనేంటంటే శుభంకర. మీ భార్యకి కోపం వస్తే చీపురుతో కొడుతుందా, అట్ల కాడతో కొడుతుందా? ఏది దొరికితే దాంతో కొడతాడు. ఫ్రెండ్ మ్యారేజ్ కి అండర్ వేర్ గిఫ్ట్ గా ఇస్తారా, కర్చీఫ్ ఇస్తారా? నేనైతే అండర్ వేరే ఇస్తాను. ఎందుకు ఇస్తారు? కనీసం ఆయన ఇప్పటి నుంచైనా వేసుకోవాలనా? బ్యాంకాక్ శాండ్విచ్ మసాజ్ ఇస్తామా, పోలీస్ మసాజ్ ఇస్తామా అని ఉంది. బ్యాంకాక్ వెళ్ళింది వీడు. కాదు కాదు, ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి జనరల్ గా చెప్పండి మీరు. అది అగో క్లియర్ అయింది అక్కడ. పక్కింటి వాళ్ళతో ఏ విషయాల్లో గొడవలు వస్తాయి? పక్కింట్లోకి తొంగి చూసినప్పుడు వాళ్ళకి మనకు గొడవలు. నువ్వు ఎందుకు తొంగి చూస్తున్నావు? చూడకు, ఓకేనా? ఏజ్ మంచిది కాదు. సో అనన్యకి వైష్ణవి ఏమవుతుంది? వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా. అవును. మీరున్నారు కదా, మీకు ఈయన ఏమవుతాడు? మీరున్నారు కదా, మీకు ఆ అబ్బాయి ఏమవుతాడు? అది చూసారు, ఆయన చెప్పే వరకు మీకు తెలియట్లేదు. అలా ఉంది. మరి నాకెలా తెలుస్తుందండి? నాకెలా తెలుస్తుందండి? అరే బీరా, అరే ఇక్కడ ఓకే చేసిన కాదు కాదు బీరా. ఆగవయ్యా, ఎప్పుడు నీ దాన్ని ఎక్కడ చూస్తావేంట్రా? ధనరాజ్ గారు